ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. జవలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మనకి మనుషులకు ఎవరికైనా కూడా రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, రెండోది రిలేషన్షిప్స్. ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వాడు 90% లైఫ్ బాగుంటుంది. మేడం, మా తమ్మునికి పోయిన సంవత్సరం May 21కి మ్యారేజ్ చేసిన మేడం. మ్యారేజ్ చేసిన నెక్స్ట్ డే midnightకే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. పిల్ల గురించి తెలుసుకోలేదా మరి? వాళ్ళ ఇంటి ముందున్న అబ్బాయితోనే వెళ్ళిపోయింది మేడం. అంటే ఇక్కడ తల్లి తండ్రికి తెలిసే చేసిండ్రంటారు. అయితే ఇంట్లో చెప్పిన అమ్మ నాన్నకి, వాళ్ళు ఒప్పుకోలేరు, నేను ఎట్లయినా సరే పెళ్లి చేసుకుని అక్కడ నుంచి అయినా పారిపోతా అని చెప్పింది మేడం ఆమె. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమన్నారంటే పోతే పోని బాబు, మీ భార్యనే కదా అని అంటుంది సార్. ఒకసారి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనికి లేదు. ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది కనుక ఇప్పుడున్న సమాజం కనుక స్టార్ట్ చేయకపోతే ఇంకొక 5-10 ఇయర్స్కి పెళ్లి అనే వ్యవస్థ ఇండియాలో ఉండదు. ఈయన అమ్మాయి కూడా అయిపోయింది. ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఏంటంటే వీళ్ళకు ఇంటెన్షన్ ఇమీడియట్లీ అర్థం కాదు. ఒక 20 లక్షలు ఇస్తాము, మా పిల్లని మీ దగ్గరనే పెట్టుకోండి అని. అంటే పిల్ల లేచిపోయిన పిల్లని కూడా తీసుకుపోయి మళ్ళీ ఆమెకి ఇష్టానికి విరుద్ధంగా వీళ్ళకి అంటగట్టాలని చూడటము తప్పు. మాజీ హస్బెండ్ ఏనా ఆయన, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ హస్బెండ్? ప్రెసెంట్ అయితే సుజీత్ ఉంది. చీటింగ్ కేసు ఎలాంగ్ విత్ బైగామి పెట్టచ్చు మీరు డెఫినెట్లీ. పెళ్ళయిన తర్వాత పిల్ల వెళ్ళిపోయింది, అమాయకుడైన అల్లుడు నాశనం, జీవితం నాశనం, పైసలు వాయే, అన్ని వాయే. ఇప్పుడు సిగ్గు శరం లాంటివి ఏమీ లేకుండా రెండో బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఈయన గంట పెడతాడట. ఎప్పుడైతే జీవితంలో మనకి మనుషులకు ఎవరికైనా కూడా రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, రెండోది రిలేషన్షిప్స్. ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వాడు 90% లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని కలిపి చూడడం మొదలు పెడతామో, అంటే ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్స్, ఈ రెండింటిని ఇమోషన్ అండ్ ఫైనాన్షియల్, ఈ రెండింటిని ఎప్పుడైతే కలుపుతామో అప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైతాయి అనేది నాకు అనిపించింది. మన మొదటి గెస్ట్ నాగేశ్వరరావు గారు, పూజారి నాగేశ్వరరావు గారు. చాలా డైనమిక్ అడ్వకేట్. ఈయన మాట్లాడడం మొదలు పెడితే ఎంత పాయింట్ ఉంటుందో, ఆయన పనిచేయడం మొదలు పెట్టింది అసలు ఎవరికి అనిపించదు కానీ, ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ కాబట్టి. కానీ ఇప్పుడు వరకు జరిగిన చాలా కేసెస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అస్సలు సాల్వ్ చేయడం ఇంపాసిబుల్. సార్ నమస్తే. అండ్ ఆవిడ మాట్లాడే విధానం చూస్తే ఎదురుగోళ్ళకి నిజంగా ఆమె చెప్పింది కరెక్టే, నేను మారిపోతే బాగుండు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఒక మనిషిని మనస్సుని మెలేసే శక్తి ఉన్న వాయిస్ అది. సో ఆవిడే దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. సో ఇప్పుడు వచ్చిన బాధితులతోనో ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం ఏందో చూద్దాము, దాని తర్వాత మనం దానిపైన డిస్కస్ చేసి ఏం చేయొచ్చు అనేది ఆలోచిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. పేరు? నా పేరు విజయ్ మేడం. విజయ్. మీ పేరు? బబిత మేడం. ఓకే. ఏంది మీరిద్దరు? మా తమ్ముడు మేడం. తమ్ముడు. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. ప్రాబ్లం ఏంది మేడం, మా తమ్మునికి పోయిన సంవత్సరం May 21కి మ్యారేజ్ చేసిన మేడం. మ్యారేజ్ చేసిన నెక్స్ట్ డే midnightకే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. డబ్బు బంగారం అన్ని తీసుకుని వెళ్ళిపోయింది మేడం. డబ్బు బంగారం అంటే వాళ్ళ ఇంట్లో పెట్టిన కట్నమా, లేకపోతే? మా దగ్గర వాళ్ళు కట్నం పెట్టారు మేడం, పెళ్లి కొడుకు తరఫు నుంచే పెడతారు మేడం. మేము పెట్టినదే ఆమె పేరు మీద పెట్టుకొని డబ్బులు అవన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయింది మేడం. ఆమె ప్రీ ప్లాన్తోనే వచ్చింది మేడం. ఎంత ఉంటుంది వాల్యూ దాన్ని? 4-5 తులాస్ ఉంటుంది మేడం గోల్డ్, 40-50 తులాస్ సిల్వర్ మేడం, 2 lakhs క్యాష్ మేడం. ఓకే. అంటే పిల్ల గురించి మీరు తెలుసుకోలేదా? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పిల్ల గురించి తెలుసుకోలేదా మరి? అంటే తెలుసుకునే మేడం, మంచి అమ్మాయినే చెప్పారు మేడం. మరి ఇంతకు ఎందుకు పోయింది మరి? ఎవరితో పోయింది? వాళ్ళ ఇంటి ముందున్న అబ్బాయితోనే వెళ్ళిపోయింది మేడం. అంటే ఆల్రెడీ రిలేషన్ లో ఉందామే? ఉందంట మేడం. ఓకే. 14 years నుంచి లవ్ అంట మేడం వాళ్ళది. అంటే పెళ్ళైన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది అంటున్నారు కదా. జనరల్గా పెళ్ళయిందంటే ఇంట్లో హడావుడి సందడి, బంధువులు అందరూ ఉంటారు కదా. సో అంతమంది ఉండగా అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయింది? మీ ఇల్లు కూడా కొత్త కదా ఆమెకి, ఇంతకు ముందు రాలేదు, ఏ వస్తువు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఒక్క ఏకదమని ఎలా తీసుకెళ్ళి?
ఒప్పుకోగలిగింది అవన్నీ? కరెక్టే మేడం అడిగింది. మేడం మేము ఇచ్చిన వస్తువులన్నీ ఆమె పే మీదనే ఉన్నాయి మేడం. ఓకే. పైసలు వెండి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంది మరి? అంటే మా తమ్ముని బెడ్రూమ్ లోనే ఉన్నాయి మేడం డబ్బులు అవన్నీ. వాళ్ళిద్దరు అన్నలు ఉంటున్నారు అయితే. ఈయన చైన్ ఆయన రింగ్ అది పెట్టింది అంతా అబ్జర్వ్ చేసింది మేడం ఆమె. పిల్ల మీతో మాట్లాడింది అంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడినరా మీరు? అంటే మామూలుగా మాట్లాడుతున్నారు? మాట్లాడిపోయలేదు మేడం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం మాట్లాడిపోయలేదు. మరి మీరు అడగలేదా ఒకసారి నేను మాట్లాడతా మరి ఏంది అని? ఆమె బిజీ ఉంది. అది ఒక రోజు మేడం ఆమె సైజు కొలతలకు షాపింగ్కి సిటీకి వచ్చిన మేడం, కొలతలకు డ్రెస్ అవి తీసుకొనికి వస్తే కూడా వాళ్ళ అమ్మ రంజాన్ పండుగకి వేరే దగ్గరికి వెళ్తే కూడా మేము వచ్చినందుకు ఆమె ఆ పండుగ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది మేడం. ఏడా ఆమెతో కలుస్తామని. అంటే ఇక్కడ తల్లి తండ్రికి తెలిసే చేసిండ్రంటారు అయితే? ఆ అమ్మాయి అయితే అన్నది మేడం, ఇంట్లో చెప్పిన మేడం, ఇంట్లో చెప్పిన అమ్మ నాన్నకి వాళ్ళు ఒప్పుకోలేరు, నేను ఎట్లయినా సరే పెళ్లి చేసుకుని అక్కడ నుంచి అయినా పారిపోతా అని చెప్పింది మేడం ఆమె. పారిపోతే పెళ్లికి ముందు పారిపోతే అంటే వాళ్ళు అంటే తల్లి తండ్రి కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారమ్మా. రియల్గా ట్రూ లవ్ అని అంటే వచ్చింది సరే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న కట్టుబట్టలతో వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. ఆ ఇల్లు చూస్తే కూడా మేడం వెళ్ళిపోదని అనుకోం మేడం. సీసీటీవీ మేడం, ఇంతే ఇల్లు సీసీటీవీ, మళ్ళీ గేట్ స్టీల్ గేట్ మేడం, మొత్తం అసలు ఇంత చీమ కూడా ఈగ కూడా పోదు మేడం ఆడ. సో ఇప్పుడు మీరేం అడుగుతున్నారు? వాళ్ళతో మాట్లాడినరా? వాళ్ళతో మాట్లాడినాం మేడం. ఆయన మాకు ఇప్పినంటే అది గలీజ్ది వదిలేయండి, అది రోడ్ మీద దొరికింది, ఆమె రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, మాకు సంబంధం లేదు. ఎవరంటున్నారు? వాళ్ళ నాన్న. ఇవన్నీ ప్రధానంగా మీరు సరే ఆమె వస్తువులు అండ్ బంగారం తీసుకుని వెళ్ళిపోయింది కదా, డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్. పోయిన రోజే పోయినాం సార్. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నారంటే పోతే పోని బాబు మీ భార్యనే కదా అని అంటున్నారు సార్. ఎఫ్ఐఆర్ కూడా 3 days తీసుకున్నారు సార్. అది కూడా చీటింగ్ కేసు పెట్టమంటే చీటింగ్ కేసు పెట్టలేదు. ఏ ప్లేస్ పోలీస్ స్టేషన్? వికారాబాద్. తర్వాత మిస్సింగ్ కేసు పెట్టారా? తర్వాత మిస్సింగ్ కేసే పెట్టారు సార్. ఆపోజిట్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ సెకండ్ మదర్, అమ్మాయి వాళ్ళ సెకండ్ మదర్ మాకు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి అమ్మ మీ పోలీసు వాళ్ళు చేస్తుర్రో ఏమో వెతుకుతుర్రో లేదో, మంగళహాట్ పిఎస్లో అయితే ఆ అమ్మాయి ఉంది, మీరు రండి పోలీసు వాళ్ళు తీసుకొని అంటే మేము మాకు ఉన్న ఏఎస్ఐని తీసుకొని మేమిద్దరం కలిసి వెళ్ళినాం సార్. ఆడ వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ అత్త ఇంకో ఆమె ఎవరో 3-4 ఆమె ఎవరో ఒక లీడర్ని అట్లా తీసుకొచ్చింది సార్. ఆ అబ్బాయిని అమ్మాయి ఉంది సార్, ఉంది. పోలీస్ అయినా కూడా ఏం చేసిన ఏందమ్మా ఇట్లా పోయినావు కదా తీసుకెళ్ళినావు కదా అంటే అవును మా నాన్నకి చెప్పినా ఒప్పుకోలేదు ఆయన, అందుకే నేను ఇట్లా చేయాల్సి వచ్చిందని చెప్పింది సార్ ఆమె. తర్వాత కేసు పరిస్థితి ఏమైంది? కేసు పరిస్థితి మేము డిఎస్పీ దాకా ఎస్పీ దాకా కూడా అట్లా పోయినాం సార్. అమ్మా చేస్తారు 2 సార్లు ఆయన ఏం చేయలేదు సార్. వాళ్ళు చేస్తారు అది ఒకటే. ఏదన్నా ఉంటే కోర్టులో వేయండి మీరు. లాయర్ దగ్గర కూడా పోయినాం సార్ మేము, కేసు వేయండి అని చెప్పినాం. అది కూడా 1 year దానికి వచ్చింది సార్. అది కూడా అప్డేట్ ఏం లేదు. ఏమన్నా అంటేనేమో స్టాంప్ లేదు, ఫైనల్ రిపోర్ట్ చెప్తారు సార్. ఫైనల్ రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేస్తారు? పోలీస్ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఫైనల్ రిపోర్ట్ చేస్తారు. సో జడ్జి గారు మొత్తం పరిశీలించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ అకార్డింగ్ టు లా ఉందనుకోండి, ఇమ్మీడియట్లీ షార్ట్ షీట్ చేసేసి కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫైనల్ రిపోర్ట్ వేయటంలో ఏమైనా తేడా ఉంటే జడ్జి గారు రిటర్న్ చేస్తారు. ఆ కోర్టుకు సంబంధించి ఒక కానిస్టేబుల్ ఉంటారు, అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేసేస్తారు ఎంబటే. ఎందుకు పెట్టరు వాళ్ళు ఎక్కువ. అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు ప్రెసెంట్? హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉంటుందని మేము తెలుసు మేడం. అంతే. వాళ్ళకి పెళ్లి జస్ట్ లివింగ్ పెళ్ళి అయింది చేసుకుంది. మేము 15 daysకి వెళ్ళాం కదా మేడం. అది నల్లపూసలతో ఇట్లా తాళి చూపిస్తుంది, నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఈయననే ఇష్టం, ఈయనతోనే ఉంటా. మా నాన్న వాళ్ళు మోసం చేశారు కాబట్టి నేను మీకు చేసి. మీరు అడగలేదా మోసం చేస్తే నువ్వు నీతి మంత్రాలు అయితే వెళ్ళిపోవచ్చు కదా, మా బంగారం ఎందుకు తీసుకెళ్లారు? బంగారం డబ్బులు. మీ కమ్యూనిటీ ఏముంది అంటున్నా? వాల్మీకి మేడం. అది అంటే మీరు హిందూసే కదా? హిందూసే సార్. ఇద్దరు హిందూసే, వాళ్ళు హిందూసే మీరు హిందూసే. ఆ పిల్ల వాళ్ళ సెకండ్ మదర్ ముస్లిం అట. సరే వాట్ ఎవర్. ఇప్పుడు అమ్మాయి అయితే హిందూసే, వీళ్ళ మ్యారేజ్ హిందూ యాక్ట్ ప్రకారం జరిగింది. హిందూ సార్. ఒకసారి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనికి లేదు. అవును, డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోనికి లేదు. ఒకవేళ చేసుకుంటే మీకు 494 కేసు, మళ్ళీ కొత్త కేసు పెట్టచ్చు మీరు పోలీస్ స్టేషన్లో. 494 పెట్టచ్చు, ప్లస్ మీరు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు మీవి ఏదైతే తీసుకొని పోయిందో పిల్ల వస్తువులు కానీ పైసలు కానీ అవి రిటర్న్ ఇచ్చేయాలి అంతే మేడం. అది మీరు తల్లిదండ్రులను అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రి? వాళ్ళు గలీజులు పెట్టా వదిలేయండి అంతే. అంతే. లేదు నేను ఇప్పిస్తా అవన్నీ ఏం లేదు. అంటే వాళ్ళకు కూడా తెలిసి జరిగింది కాబట్టి, వాళ్ళు అమ్మాయిని ఫోర్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగే ఎంత ధైర్యం ఉండకపోవచ్చు. వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు సార్, వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు సార్. భారతదేశంలో ఇది ఇప్పుడు చాలా వేదికల మీద కొన్ని లక్షల మందికి నేను చెప్తున్నా, భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ఫెయిల్ అయింది. దాన్ని చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నా.
ఫెయిల్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఈ పెళ్ళికి తీసుకుంటే ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అనేది మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. జనరల్గా ఒక ఎంగేజ్మెంట్ సెరమనీ ఉంటుంది, దానికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం